ఆయమ్మ గుత్తి వంకాయ కూర వండినా ఎట్లుందో చూసి ఆయమ్మ తిన్నరా అన్నము గుత్తి వంకాయ కూర ఎట్లా వండాలనో చూపిస్తా. సింపుల్గా వండుతా. ఇది వండితే ఆలస్యం అవుతుంది కదా, ఇప్పుడు జరసేపట్లో వండుతా. ఉప్పు నీళ్ళు అల్లేసి ఉప్పు నీళ్ళల్లో ఇంకా ఉప్పు వేసుకో. కొంచెం ఉప్పు వేసినాం, ఇవన్నీ వేయాలి ఇలా దాంట్లో. అండ్ ఉప్పు నీళ్ళల్లో ఇట్లా పెట్టుకోవాలి. ఇంకో టవ్ ఆన్ చేస్తున్నా. స్టవ్ ఆన్ చేసి నూనె పోసి నూనె లేపుతా. 2 పాలు నూనె పోసుకొని ఇది అయ్యే మొక్కు మన పక్కన మసాలా నూరుకున్నాం. పల్లీలు, నువ్వులు, కుడకపొడి, చింతపండు, ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కుదరండి. సరే ఫస్ట్ ఇది మిక్స్ పడదాం. ఇగో ఇట్లా మిక్స్ పెట్టిన తర్వాత ఇవి వేసుకోవాలి. ఇక ఆనియన్స్ వేయాలి. తర్వాత ఇది పచ్చిమిర్చి కుదర కొంచెం ఉప్పు తీసుకో. అండ్ దీంట్లో టమాటా అది కొంచెం ఉడికినాక ఇది చింతపండు కూడా, ఉప్పు, ఇవన్నీ వేసుకొని ఇగో ఇట్లా టేస్ట్ పట్టాలి. ఇగో ఇవి మంచిగా నూనెలు ఉడికినాయి, తీసేసుకోవాలి. ఇగో మంచిగా నూనెలా వేపినాం, మంచిగా ఉన్నాయి, ఉడికినాయి, మంచిగా వేగినాయి. దీంట్లో ఇప్పుడు కొంచెం దంచిన మసాలా, దంచని మసాలా కొంచెం నూనె పోసుకుంటే కొంచెం నూనె వేవి. ఈ పేస్ట్ మొత్తం అల్ల వేయాలి. ఇది రుబ్బినది అన్ని మసాలాలు వేయాలి. ఈ పచ్చివాసన పోయేదాకా ఇట్లా వేపాలి. వేపినాక అల్లం వెల్లిగడ్డ, పసుపు, కారం, ఉప్పు వేయాలి. ఇట్లా వేపాలి నూనెలా, మొత్తం పచ్చి వాసన పోవాలి మొత్తం. ఇవాళ ఫస్ట్ వేస్తుంది. ఇంకో అల్లం వెల్లిగడ్డ వేస్తున్నా, మంచిగా కలుపుకోండి. కారం పొడి ఎన్ని చెంచాలు వేయాలి? 2 చెంచాలు. కారం పొడి 2 చెంచాలు. ఉప్పు కొంచెం చూసి వేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉప్పు దాంట్లో వేసాం కదా.
చాలు అలా వేసినాం. ఇంకో. దాని కన్సిస్టెన్సీ ఇట్లా వచ్చింది. ఇది వేస్తా, ఇంకా నీళ్ళు పోస్తుంది. ఇక నీళ్ళు వస్తాయి. మంచిగా నీళ్ళు పోసుకొని మంచిగా మసలాలి. మసిలినాక వేయాలి. వేసి కొత్తిమీర వేసి గింత ధనియాల పొడి వేసి దించాలి. 5 నిమిషాల తర్వాత ఇది మసిలినాక వేయాలి. ఇక పది నిమిషాలు ఉడకబెట్టుకుంటే గుత్తి వంకాయ కూర తయారైంది. మళ్ళీ అది మసాలా వేసుకోవాలి. ధనియాల పొడి లేదు కాబట్టి మసాలా వేసుకోవాలి. కొత్తిమీర, గుత్తి వంకాయ కూర రెడీ అయింది. తీసి కటోరలో వేసుకోవాలి. గుత్తి వంకాయ కూర రెడీ అయింది. తీసి గిన్నెలు వేసుకోవాలి. ఆయమ్మ గుత్తి వంకాయ కూర వండినా ఎట్లుందో చూసి మీ అందరికీ చూసి ఎట్లుందో చెప్పండి. మళ్ళీ షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అమ్మ.